అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. 14వ తారీఖు సోమవారము, మరి ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మనం విందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మనకు ఇవ్వబడిన కృపావర్తన చూద్దాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టివాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఈరోజు మిమ్మును ముట్టువాడు అని రాయబడుతూ వచ్చింది. మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని అర్థం. కాబట్టి ఎవరు కనుగుడ్డు అంటే దేవుని యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మును ముట్టివాడు తన కనుగుడ్డుని ముట్టినట్టు అని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. అయితే బైబిల్లో కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరీక్షించినట్లయితే వారిని ముట్టినప్పుడు దేవుడు వారి అట్ల ఏం చేస్తూ వచ్చాడు అన్నది ఒక మాట మనం చూస్తున్నాం. వారిలో దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు యొక్క జీవితం, తన యొక్క స్నేహితుల యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాము. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. 3వ అధ్యాయం 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండం ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. ఏంటి మాట ఏంటంటే, ఇక్కడ నెబుకద్నెజర్ అనే వ్యక్తి అత్యాగ్రహం కలిగిన వాడుకుంటున్నాడు. ఇలా నెబుకద్నెజర్ యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని ప్రజలను ముట్టినటువంటి అనుభవాన్ని నెబుకద్నెజర్ యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ దేవుని ప్రజలను ముట్టినప్పటికీ దేవుని ప్రజలకు ఏం కాలం. చూడండి, వాళ్ళు మరి ముట్టడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుణంలో పడేస్తూ వచ్చాడు. అంటే శిక్షిస్తున్నాడు, కఠినమైన శిక్ష. ఈ కఠినమైన శిక్ష వారిని శిక్షించడం ద్వారా అయితే విషయం ఏంటంటే వారి జీవితాలకు ఏం కాల. ఎందుకంటే నెబుకద్నెజరు దేవుని ప్రజలను ముట్టినప్పటికీ దేవుడైతే మిమ్మల్ని ముట్టివాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు దేవుని ప్రజలను ముట్టతుంటే దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వారిని, దేవుని కొరకు యథార్థంగా ఉన్నటువంటి ప్రజలను ముట్టడం ద్వారా దేవుడు అక్కడ ఒప్పుకోలే. కాబట్టి నెబుకద్నెజరుకి ఏం చేస్తూ వచ్చాడు, అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసేటట్టు చేస్తూ వస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క ప్రజల్ని నెబుకద్నెజరు ముట్టుకోవటం ద్వారా తన కనుగుడ్డిని ముట్టినంత విధానంలో దేవుడు ఎంచాడు. కాబట్టే నెబుకద్నెజరు బుద్ధి చెబుతున్నాడు, తర్వాత దేవుని ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే, మిమ్మును ముట్టివాడు తన కనుగుడ్డిని ముట్టినట్టు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మిమ్మును ముట్టివాడు అంటే ఎవరిని? మనల్ని ముట్టేవారు అని మనల్ని ముట్టే వ్యక్తుల గురించి చెప్తున్నాడు. సరే, మనం ముట్టే వ్యక్తులు ఎలా ఉండా? ఒక వ్యక్తి మనల్ని పట్టుకుంటున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి మనల్ని తాగుతున్నప్పుడు, దేవుని నిమిత్తమై కానీ, దేవుని సన్నిధిలో కానీ, దేవుని కొరకై సేవలో కానీ, పరిచర్లో కానీ, దేవుని వాక్య పెరుగులు కానీ మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సువార్తలో మనం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మనల్ని పట్టుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అది ఈరోజు ఇంపార్టెంట్. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినట్టు అని దేవుడు అన్నాడంటే మంచిదే. కానీ ఒక వ్యక్తి మనల్ని పట్టుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని కార్యం చేయాలంటే, ఇప్పుడు నెబుకద్నెజరు దేవుని ప్రజలను ముట్టుకున్నాడు, కానీ దేవుని ప్రజల పక్షాన కార్యం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ దేవుని ప్రజల యొక్క జీవితం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరైనా మనల్ని ముట్టుకునేటప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే ఒక 5 అంతల అనుభవాన్ని మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, ఇదే ఆ వచనాన్ని ఆధారం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలు నెబుకద్నెజరుకు అత్యాగ్రహం తెచ్చిన వారు ఉంటారు. అంటే అర్థం ఏంటి? వారి జీవితాల్లో, వారి మాటల్లో తప్పిపోయినటువంటి వారు కాదు, వారి మాటల్లో తప్పిపోయినటువంటి అనుభవం లేదు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు, చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు చూసినట్టయితే ఈ వాగ్దానం చేతపట్టుకుంటాడు. మిమ్మల్ని ముట్టివాడు తన కనుగుడ్డుని ముట్టినట్టు అని బైబిల్లో ఉంది కదా. మనల్ని ఎవడైనా ముట్టాడంటే దేవుని ముట్టినట్టే అంటాం. ప్రియులారా, ఆ మాట మనం అంటున్నాం, కానీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన మాటల్లో జాగ్రత్తగా మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మన ఎడలు ఏం చేస్తాడు? ఆయన అన్ని విధాలు మన ఎడల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. కానీ మొదటిగా మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఈరోజు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి.
అప్పుడే మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినట్టు కింద దేవుడు ఎంచుతాడు. మన మాటలు ఇంపార్టెంట్. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఉప్పేసినట్టు పవిత్రమని వచ్చి చాలా చాలా నమ్మసక్యముగా చాలా మంచిగా ఉండాలి మన మాటలు. అంటే మన మాటలు సరిగా లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడి నన్ను ముట్టినవాడు తన కనుగుండుని ముట్టినట్టు దేవుడు చెప్పాడని మనం అనుకోకూడదు. కాబట్టి పవిత్రత, ఒక పరిశుద్ధత. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, మాటల్లో జాగ్రత్త ఉండాలి. రెండోదిగా నన్ను ముట్టినవాడు తన కనుగుండుని ముట్టినట్టు అని మనం ఎంచుకున్నప్పుడు మొదటిగా మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలా. రెండోదిగా చూసినట్టే ఇక్కడే షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏం చేస్తున్నారు, నెబుకద్నెజరుకు అత్యాగ్రహం తెచ్చిన వారు ఉంటారు. అంటే వారి మాటలు దేవుని కొరకు నమ్మకంగా ఉండే కానీ రాజు కష్టంగా ఉండే. రెండు, వారి యొక్క క్రియలు బాగుండే. వారు ఏం చేస్తున్నారు, దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్న అనుభవంలోకి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకని అంటే రాజు అనేకమైన మంచి వారిని తీసుకొచ్చి రాజు తినే భోజనం పెట్టినప్పుడు వాళ్ళు ఆ భోజనం తింటల్లా. ఎందుకు తింటలేదంటే వాళ్ళ క్రియలు బాగుండాలి. తమ క్రియల కొరకు వాళ్ళు తినని వారు ఉంటూ వచ్చారు. ఇక్కడ ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, రెండో కోణాన్ని చూసినట్లయితే మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినట్టు అన్న వాక్యం మన పట్ల నెరవేర్చబడాలంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. ఏ పడితే మాట్లాడకూడదు. రెండోదిగా చూసినట్లయితే అంటే ఏది పడితే అది మాట్లాడి మనం మళ్ళీ దేవుడు నన్ను ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినట్టు నా ఇలా వాగ్దానం చేసాడని మనం చెప్పుకోకూడదు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. రెండు, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన క్రియలు ఇంపార్టెంట్. మన క్రియాపూర్వకమైన జీవితమే ఒక రోజు మనల్ని దేవుని ఎదుట నిలబెడుతుంది. కాబట్టి క్రియలు జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు బాగున్నప్పుడు మనల్ని ఎవడైనా ముడితే తన కనుగుండుని ముట్టినట్టుగా దేవుడు ఎంచుతాడు. మూడోదిగా మనం చూసినట్టయితే ఇదే వచ్చిన ఆధారం చేసినట్టయితే దానియేలు గ్రంథం 3:19 వచ్చిన ప్రకారం అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున. అత్యాగ్రహం ఎందుకు వచ్చిందంటే నెబుకద్నెజర్కి వీళ్ళ మాటలు దేవునికి సంబంధించిన మాటలు ఉండే, వీళ్ళ క్రియలు దేవునికి సంబంధించినవి ఉండే. మూడోదిగా చూసినట్లయితే వీళ్ళ యొక్క ప్రవర్తన ఏంటండి, ప్రవర్తన అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఏదైతే ప్రవర్తన ఉందో ఈ ప్రవర్తన దేవుని కొరకు ఉంది. అంటే దేవుని కొరకు ఒక శ్రేష్టకరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏది పడితే అది ఏ ఆలోచన పడితే ఆలోచన ఎట్ట పడితే అట్ట జీవించిన వాడు కాదు. ఒక మంచి ప్రవర్తన కలిగిన వారు, మంచి ప్రవర్తన జీవితాన్ని కలిగిన వారు. అందుకే వారి జీవితాల్లో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినట్టు అని వీరి జీవితాల్లో దేవుడు ఎంచాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది, ఇక్కడ మనం ఎందుకు ఈ మాట అన్నామంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో చూడగా బబులోను యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ బబులోను యొక్క అనుభవం గురించి మాట్లాడుతూ దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తూ కూడా మిమ్మును ముట్టినవాడు తన కనుగుండిని ముట్టినట్టే అని దేవుడు ఎంచుతున్నాడు. అంటే ఇక్కడ బబులోను యొక్క అనుభవం చూడగా బబులోనులో ఇక్కడ ప్రజలను ముట్టుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఎవరిని? షద్రక్ మేషక్ అబేద్నెగోని. కానీ వారిని ముట్టుతున్నప్పుడు కూడా వారి మాట జాగ్రత్తగా ఉండే, వారి క్రియలు జాగ్రత్తగా ఉండే, వారి ప్రవర్తన జాగ్రత్తగా ఉంది. అందుకే దేవుడు వారిని ముట్టిన వారిని ఎదుటే తన కనుగుడ్డిని ముట్టినట్టుగా ఎంచాడు. అందుకే కదా షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో టైంకి వచ్చిన వాళ్ళు వారిని పట్టుకున్న వాళ్ళు అగ్నిగుణంలో పడిపోయి కాలిపోయారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు బాగానే ఉన్నారు. కారణం ఏంటంటే వారిని ముట్టిన వారు తన కనుగుండిని ముట్టినట్టుగా దేవుడు ఎంచాడు. ఎందుకంటే వారి మాటలు బాగున్నాయి, వారి క్రియలు బాగున్నాయి, వారి ప్రవర్తన బాగుంది. ఇక నాలుగోదిగా చూసినట్లయితే ఇలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. ఇక్కడే మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారం అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినన్న. ఎందుకు అత్యాగ్రహం నొందుతున్నాడంటే వారి ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి. రాజు ఒక ప్రతిమను నిలబెట్టినప్పుడు దానికి నమస్కరించాలనో లేకపోతే ఇంకొక విధానంలో వాళ్ళు రాజు చెప్పిన కోణంలో వెళ్తలా. వాళ్ళ విధానం అంతా కూడా దేవుడు ఏం చెప్పాడో ఆ కోణాలు వెళ్తున్నారు. దేవుడు చెప్పినటువంటి విధానంలో వెళ్తున్నారు. క్షమించండి, ఆ రాజు ఏం చెప్పాడో ఆలోచనలు కాదు, దేవుని యొక్క ఆలోచనలు వెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో వారి ఆలోచనలు ఉండే. కాబట్టి దేవుడు ఏది ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో ఏదైతే మంచిగా ఉండిద్దో ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళని ముట్టిన వారు దేవుని ముట్టినట్టుగా దేవుడు ఎంచుతూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి మరొక కోణం ఏంటంటే ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్న మాట మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డిని ముట్టినట్టని దేవుడు ఎంచుతున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ప్రియులారా, మన జీవితాలు పవిత్రంగా ఉంటే మనల్ని ముట్టినవాడు దేవుని ముట్టినట్టు కింద దేవుడు ఎంచుతున్నాడు. మన జీవితము, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. 2, మన క్రియలు బాగుండాలి. 3, మనం పవిత్రంగా ఉండాలి. 4, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, చెడ్డ ఆలోచన కలిగి ఉండకోకుండా మంచి ఆలోచన కలిగి ఉండాలి. 5వదిగా చూసినట్టయితే ఇదే మాట చూసినట్టయితే రాజు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినన్న. ఎందుకు అత్యాగ్రహం నొందుతున్నాడంటే నెబుకద్నెజరు యొక్క జీవితంలో ఎట్లా ఉన్నప్పటికీ వీరి జీవితాలు బాగుండే,
వీరి జీవితంలో ఎంతో బాగుండే. అంటే వీరు జీవించే జీవితం చక్కగా జీవిస్తున్నారు, మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు, మంచి ప్రవర్తన ఫలం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే వీళ్ళ జీవితం, వీళ్ళ మాటలు బాగుండే, వీళ్ళ క్రియలు బాగుండే, వీళ్ళ ప్రవర్తన బాగుంది, వీళ్ళ ఆలోచనలు బాగుండే, వీళ్ళ జీవితం బాగుంది. కాబట్టి వాళ్ళను ముట్టిన వారు ఎవరైతే షద్రక్ మిషక్ అబేద్నెగోని ముట్టారో, షద్రక్ మిషక్ అబేద్నెగోని ఎవరైతే ముట్టారో వాళ్ళను ముట్టిన వారు దేవుడు తన కనుగొంటిని ముట్టినట్టుగా ఎంచుకుంటూ వచ్చాడు. కాబట్టి వారిని ముట్టిన వారు అగ్నిగుండంలో వేయటానికి వచ్చినప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడిపోయారు. రాజు కూడా ముట్టాడు కాబట్టి రాజు జ్ఞానోదయం కలిగేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని ముట్టినవాడు దేవుడు తన కనుగొండిని ముట్టినట్టుగా దేవుడు ఎంచాలంటే మన మాటలు బాగుండాలా, మన క్రియలు బాగుండాలా, క్షమించండి 3 మన ప్రవర్తన బాగుండాలి, 4 మన ఆలోచనలు బాగుండాలి, 5 మన జీవితం బాగుండాలి. అప్పుడే మనల్ని ముట్టినవాడు దేవుడు తన కనుగొండిని ముట్టినట్టుగా దేవుడు ఎంచుతాడు. కాబట్టి మన ఈ 5 అంతల అనుభవం షద్రక్ మిషక్ అబేద్నెగోలు బబులోనులో ఉంటూ కూడా, ఎందుకు మాట చెబుతున్నా అంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చదవడని మాట, బబులోను యొక్క అనుభవాలు కూడా కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి ఈ బబులోనులో దేవుని ప్రజలను ముట్టిన వారి యొక్క జీవితాలు, దేవుని ప్రజలు ముట్టిన వారిని అగ్నిగుండంలో వారే పడిపోయేటట్టు చేశాడు. దేవుని బిడ్డలను ముట్టిన వాడికి జ్ఞానోదయం కూడా దేవుడు కలుగజేశాడు. కానీ ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, దీని అంతటి కారణం ఏంటంటే, దేవుని ప్రజలు మాటలు బాగుండే, క్రియలు బాగుండే, ప్రవర్తన బాగుంది, ఆలోచన బాగుంది, వారి జీవితం బాగుంది. అందుకే దేవుడు ఆ ప్రజల్ని ముట్టారు. కాబట్టి ఎవరైతే ముట్టారో వారిని దేవుని ప్రజల్ని ముట్టినటువంటి వారు తన కనుగుడ్డిని ముట్టినట్టు కింద ఎంచారు. కాబట్టి వారి జీవితాలు నష్టపోయారు, వారికి జ్ఞానోదయం కలిగేటట్టు కూడా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే, షద్రక్ మిషక్ అబేద్నెగోల లాగా మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవితం బాగుంటే దేవుడు అన్ని విధాలా మనకు మేలు చేస్తాడు. అటు మేలు దేవుడు చేయనట్లు ప్రభు సహాయించాను గాక. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఎత్తబడినటువంటి వాక్యం నేను కట్టి ఫలింపజేసి మీ సాక్షి నిలబెట్టి అక్కడ తీర్చిమందున దీవించమని ఇచ్చినటువంటి ఈ వాక్యం దీవించండి. మిమ్మల్ని ముట్టివాడు తనకు అనుగుండిని ముట్టినట్టు అన్నారు. అయితే మమ్మల్ని ముట్టినవాడు మీకు అనుగుండిని ముట్టినట్టు ఆ అనుభవంలోకి మేము రావాలంటే మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మా ఆలోచనలు, మా జీవితం బాగుండాలి. అప్పుడే మేము క్రైస్తవులకు మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడే ప్రభా, మేము యథార్థంగా ఉన్నప్పుడే దేవా, మా యొక్క మమ్మల్ని ముట్టిన వాడు మీకు కనుగొంటిని ముట్టినట్టు కింద మీరు ఎంచుతారు. కానీ మేము ఈ దానియేలు షద్రక్ మిషక్ అబేద్నెగోలు లాంటి ఈ 5 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని మేము ఈరోజు జీవించి, ఈరోజు జీవితకాలం అంతా జీవించి మీకు మహిమకరంగా ఉన్నట్టు సాయించమని, ఉదయకాలం పడకల మించలాడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాలకు ఎంతో క్షేమం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు ప్రయత్నిస్తున్నాడు.